హలో, నేను మిసేస్రావు. అఖండ 2 కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువగా ఎదురు చూస్తున్నారో డైరెక్టర్కి తెలుసు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలుసు. అందుకే అభిమానులకు కావాల్సినంత మసాలా అందించడానికి సినిమా యూనిట్ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా మిశ్రా సోదరులని ఇప్పుడు ఎంగేజ్ చేసింది ఆ సినిమా యూనిట్. వాళ్ళని ఎందుకు ఎంగేజ్ చేసిందంటే సంస్కృత శ్లోకాలని హై రేంజ్లో అర్థవంతంగా కావలసినటువంటి మోడ్లో వినిపించేటువంటి టాలెంట్ వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళని ఇప్పుడు ఎంగేజ్ చేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వాళ్ళ శ్లోకాలు చదువుతూ ఉంటే, సంస్కృత శ్లోకాలు ఆ టైంలో, ఆ బ్యాక్గ్రౌండ్ వినిపిస్తున్నటువంటి టైంలో శత్రు సంహారం చేస్తూ ఉంటారు. బాలకృష్ణ హీరో అఖండ 2లో తాండవం ఆడుతుంటారు, శత్రు సంహారం చేస్తూ ఉంటారు. ఆ టైంలో తమన్ బ్యాక్గ్రౌండ్కి ఈ శ్లోకాలు యాడ్ చేస్తున్నారు అనేటువంటి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఒక్కొక్క అప్డేట్ వింటూ ఉంటే అఖండ 2 దాని గురించి అసలు ఈ సినిమా ఏ రేంజ్లో రాబోయేటువంటి రోజుల్లో సంచలనాలను సృష్టిస్తుంది, రికార్డులను బద్దలు కొడుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. అభిమానులే కాదు, అసలు అది యాక్షన్, ఆధ్యాత్మికత అన్నీ కనిపిస్తున్నాయి దాంట్లో. యాక్షన్ ఓరియంటెడ్ ప్లస్ ఆధ్యాత్మికత. ఒక ట్రైలర్ లాంటిది రిలీజ్ చేస్తే 2 కోడెదూడలు రంకెలు వేస్తూ కొమ్ములతోటి ఇలా పైకి లేస్తూ ఉంటే, బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని వస్తూ ఉంటే అసలు దాని సీనే అసలు గూస్ బంప్స్ లాగా ఉంది. అలాంటి సినిమా ఇప్పుడు రాబోతుంది అఖండ 2. బాలకృష్ణ రేంజ్ని మరో లెవెల్కి తీసుకెళ్లేటువంటి సినిమాగా కనిపిస్తుంది. బోయపాటి సినిమా అనగానే మనకి వెంటనే స్ఫురణకు వచ్చేది ఏంది? డైలాగ్స్, యాక్షన్, ఇవి స్ఫురణకు వస్తాయి. అందులో బాలకృష్ణ యాక్షను, బాలకృష్ణ డైలాగులు అని అంటే మరో రేంజ్లో ఉంటాయి. అందుకే ఆ సినిమా విడుదల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు ఒక ఎత్తు అయితే, అఖండ తాండవం మరొక ఎత్తు. అఖండ 2 దాంట్లో బాలకృష్ణ గెటప్ అసలు అది అఘోర గెటప్ లేకపోతే అసలు ఏం, దాన్ని ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అనేది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. బాలకృష్ణ గెటప్స్లో ఇమిడిపోవటం అనేది ఆయనకి బై నేచర్ వచ్చినటువంటి, వారసత్వంగా వచ్చినటువంటి నటన. బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా వేసిన అద్భుతం అనిపిస్తారు. అలాగే భైరవ దీపంలో కురూపి వేషం వేసిన అద్భుతం అనిపిస్తారు. ఇలా అనేక పాత్రల్లో ఒదిగిపోయారు బాలకృష్ణ. అందులో గెటప్స్లో విభిన్నమైనటువంటి గెటప్స్లో బాలకృష్ణ నటనని పండిస్తారు, జీవిస్తారు, దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు. అఖండ 2లో కూడా ఆ గడ్డము, ఆ రుద్రాక్షలు, ఒక చేత్తో శూలము ఈ పట్టుకొని ఉంటే అసలు నిజంగా శివుడే వచ్చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. లేదా అఘోర రూపంలో ఉండేటువంటి శివుడా, అసలు ఏంటి అది అనేది ఒక పెద్ద చర్చ టాలీవుడ్లో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరూ మిశ్రా సోదరులు, వీళ్ళు సంస్కృత పద్యాలని అలవోకగా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ప్రత్యేకమైనటువంటి బాణీలో అందించేటువంటి నిష్ణాతులు వీళ్ళు. వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఇప్పుడు అఖండ 2 సినిమాకి వాళ్ళ వాయిస్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకుంటున్నారు. అంటే దీంట్లో ఖచ్చితంగా వినూత్నం ఉంటుంది. బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని శత్రు సంహారం చేస్తూ ఉంటే, ఆ సంహారం జరుగుతున్నటువంటి క్రమంలో వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ శ్లోకాలు, అర్థవంతమైనటువంటి శ్లోకాలు ఆ సంహారం గురించి వచ్చేలాగా వీళ్ళని ఎంగేజ్ చేసుకున్నారు. అంటే ఎంత పకడ్బందీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారో మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేటు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది, నేను అది మీకు చూపిస్తాను. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి మొత్తం ఇదిగోండి. తెరపై
నందమూరి బాలకృష్ణ తాండవం చేస్తూ శత్రు సంహారం చేస్తూ ఉంటే నేపథ్యంగా గంభీర స్వరంలో వినిపించే సంస్కృత శ్లోకాలు ప్రేక్షకుల్లో ఉర్రూతలిగించే అనుభూతిని కలిగిస్తాయి. అదే అనుభూతిని మళ్ళీ పునరావృతం చేయడానికి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సన్నద్ధమవుతున్నారు. తాండవం అఖండ 2 తాండవం సినిమా కోసం తమన్ ప్రత్యేకంగా పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దింపారు. మిశ్రా ద్వయం పండిట్ శ్రావణ్ మిశ్రా అండ్ అతుల్ మిశ్రా సంస్కృత శ్లోకాలు వేద మంత్రాల పఠనంలో నిష్ణాతులైనటువంటి వీరి స్వరాలు సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆధ్యాత్మికత మహిమాన్వితత కలగజేయాలన్న నమ్మకంతో తమన్ ఈ ప్రయత్నం చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆధ్యాత్మికతతో కూడిన యాక్షన్ విజువల్స్ స్పెక్టికల్గా తెరపైకి రానుంది. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా ఆదిపినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమర్పకురాలు ఎం తేజస్విని, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె. ఆవిడ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. తండ్రి సినిమాని ఆవిడ సమర్పిస్తడం ఫస్ట్ టైం. తేజస్ని మొత్తం కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు ఈ సినిమాలో అని చెప్పి వినిపిస్తుంది. సో సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరంలో శక్తివంతమైనటువంటి సంగీతం, మిశ్రా బ్రదర్స్ వేదోచ్చారణలు, బోయపాటి దర్శకత్వ దృక్పథం కలిసి ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద మరో అఖండ స్థాయిలో తాండవం చేయబోతున్నారని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఈ అప్డేట్ విన్న తర్వాత టాలీవుడ్లో బోయపాటి, తమన్, బాలకృష్ణ అలాగే మిశ్రా బ్రదర్స్ ఏదో ఒక కొత్తదనాన్ని సృష్టిస్తున్నారు ఈ సినిమాకు. ఈ సినిమాలు చూసినటువంటి క్షణాల్లో తాండవం వినిపించేలాగా, తాండవం లేపేలాగా ఏదో క్రియేట్ చేయబోతున్నారు అనేటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినా, ఈ సినిమాకు సంబంధించినటువంటి క్లిప్స్ రిలీజ్ అయినా, గ్లిమ్స్ అంటారు వాటిని రిలీజ్ చేసినా, ఏది రిలీజ్ చేసినా ఒక సంచలనమే. ఏదైనా సరే ఒక వైరల్ అవుతుంది. ఇప్పుడు మిశ్రా బ్రదర్స్ కూడా ఒక వైరల్ న్యూస్, ఒక అప్డేట్, సంచలనమైనటువంటి అప్డేట్ కింద చూస్తున్నారు. సో ఈ సినిమా మీద సంవత్సరం నుంచి ఇదే హైప్ని కంటిన్యూ చేయటం అనేది మామూలు విషయం కాదు. 1 year నుంచి ఇదే టెంపో కంటిన్యూ అవుతుంది ఈ సినిమా మీద. డిసెంబర్ 5 వరకు కూడా ఇదే టెంపో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 5 రిలీజ్ ముందు రోజు చూడాలి సినిమా థియేటర్లో అభిమానుల తాండవం ఎలా ఉంటుందో. బాలకృష్ణ మామూలుగానే సినిమా హీరోగా ఆయన డైరెక్టర్ ఏది చెప్తే అది క్రమశిక్షణతో చేస్తారనేది పేరు ఉంది. ఎక్కడ ఇన్వాల్వ్ కారు ఆయన అనేది టాలీవుడ్లో చాలామంది చెప్తూ ఉంటారు. బోయపాటి ఎలా చెప్తే అలానే చేశాడని చెప్పి అంటున్నారు. సో బోయపాటి డైలాగ్స్, యాక్షన్, తమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి చూస్తే అది సినిమా క్షణక్షణం ఫ్రేమ్ గూస్ బంప్స్గా ఉంటుందని చెప్పి టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్. మరి ఇది ఏ రేంజ్లో హిట్ కొడుతుందో కానీ దీని మీద హోప్స్ అయితే మాత్రం భారీగా ఉంది. మరి ఈ అప్డేట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.